సనాతన గోస్వామి జీవుల స్వరూపాన్ని గురించి చైతన్య మహాప్రభువును ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన జీవులు నిత్యకృష్ణదాసులు అని చెప్తారు. ప్రతి ఒక్కరూ కృష్ణుని కాకపోయినా ఎవరో ఒకరిని సేవించడం అయితే తప్పనిసరి. ప్రపంచంలో అందరూ ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా సేవ చేస్తున్నారు. అందువలన జీవులకు సేవ అనేది శాశ్వతమైన లక్షణము. దీన్నే శాశ్వతమైన ధర్మము అని అంటారు, సనాతన ధర్మం కూడా అంటారు. ఇందులో మార్పు ఉండడం అంటూ జరగదు. భౌతిక క్లేశాలు అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయి కదా, ఇవి భౌతిక జగత్తులో ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పవు. వీటిని జయించే ప్రయత్నంలో తీవ్రమైన తపస్సు, నిష్ఠ ఇవన్నీ తీసుకునే సాధువులు, ఇంకా ఋషులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎవరు గోవిందుడి చరణకమలాలను ఆశ్రయించుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే అటువంటి క్లేశాలను సులభంగా దూరం చేసుకోగలుగుతారు. హిందూ మత ధర్మాన్ని ఆచరించే వాళ్ళు భక్తి పథంలో ఉన్నట్లుగా భావించే అంటే ఆచారవంతులు ఉంటారు కదా. మన దేశంలో ఎంతోమంది ఉన్నారు ఆచార్యవంతులు అనేటటువంటి వాళ్ళు. కానీ భగవంతుడికి భిన్నమైన ఆధ్యాత్మిక కర్మల్లో వాళ్ళు నియుక్తులై ఉన్నారు. తమకు తామే ముక్తులైనట్లు, భవసాగరం నుంచి బయటపడ్డట్లు కృత్రిమంగా ఆలోచిస్తూ ఉంటారు. అది సత్య దూరం కావటం వలన తిరిగి భౌతికమైన అస్తిత్వానికి తప్పనిసరిగా పతనమవుతారు. ఎవరో సాధారణ వ్యక్తులు ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం లేదు. వేద కోవిదులు, భూత భవిష్యత్ వర్తమానాలకు సాక్షిభూతులు అయినటువంటి దేవతలు తమ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. భగవంతుడి ఆంతరంగిక సేవకులైన దేవతలు ఈ విశ్వ నిర్వహణ కార్యకలాపాలు అంటే యూనివర్సల్ మేనేజ్మెంటల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వీటిని నిర్వహించడానికి ఆయన చేత నియమించబడ్డారు అంటేనే వారి అభిప్రాయానికి తప్పకుండా మనము విలువ ఇవ్వాలి. దేవతలందరూ దేవదేవుడికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే సూర్యులు అంటే విష్ణుదాసులు, అసురులు అంటే విష్ణుద్వేషులు. అయితే తాము విష్ణు దాసులు అనే రియలైజేషన్తో ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ ఎవరు ఈ దేవతలు, వాళ్ళు కూడా త్రిగుణాలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటారు. మాయాశక్తి ప్రభావము వాళ్ళని కూడా వదిలిపెట్టదు. అందుకని మిథ్యాహంకారంతో ఒక్కోసారి సేవకులుగా ఉన్న తమ స్థితిని మర్చిపోయి తామే ప్రభువులు అని భావించుకుంటారు. ఇంద్రుడి విషయంలో దీన్ని మనం గమనించవచ్చు. సురాధిపతి అనే అహంకారము ఇంద్రుడికి చాలా ఉంటుంది. అతనికి తగిన గుణపాఠం చెప్పడానికని కృష్ణుడు ఒకప్పుడు నందమహారాజుతో వాదించి ఇంద్రయజ్ఞాన్ని ఆపు చేయించాడు. గోవర్ధనగిరిని పూజించేలాగా చేశాడు. భక్తులు భృత్యులుగా తనను సేవిస్తున్నంత వరకు వారికి తనతో సమానమైన గౌరవం లభించేలాగా కృష్ణుడు అనుకుంటాడు. కానీ తమను మించిన వాడు లేరు అని అహంకారం ప్రదర్శిస్తే వెంటనే వారికి సరైన గుణపాఠం చెప్తాడు. వారి కనువిప్పు కలిగేలాగా చేస్తాడు. తనను లక్ష్య పెట్టలేదు అనే ఆగ్రహంతో ఇంద్రుడు వ్రజవాసులపైన ఎడతెగని కుంభవృష్టిని కురిపించాడు. బృందావన వాసులందరూ గోవులు, వృషభాలు, గోవత్సాలు రక్షణ కోసము కృష్ణుని ఆశ్రయించారు. ప్రచండ వాయువులతో, వడగళ్లతో ఆ వర్షం కురుస్తూ ఉంది. అకాల వర్షం అది. ఇంద్రుడి అహంకారం శక్తి ప్రదర్శనగా జరుగుతూ ఉంది. కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించాడు. దేవతలందరూ నా భక్తులు గనుక నా పరమ ఆధిపత్యాన్ని మర్చిపోవటము సాధారణంగా జరగదు. మరి ఇప్పుడు ఇంద్రుడు తనే పరమదైవం అనుకుంటూ ఉన్నాడు. అతనికి భౌతిక బలం వలన గర్వితుడయ్యాడు. ఇలా మిథ్యా అహంకారంతో తన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ బృందావన వాసులందరూ నా పరమ భక్తులు, నిత్యం నా దయపైనే ఆధారపడున్నారు. వీళ్ళని రక్షించడంతో పాటు ఇంద్రుడిలో ఉన్న మిథ్యా గర్వాన్ని నేను ఇప్పుడు హరించేస్తాను అని కృష్ణుడు అనుకుంటాడు. ఆ విధంగా తన ఎడమ చేతి చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకుని ప్రజవాసులందరినీ అంటే అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులందరినీ కూడా నిర్భయంగా దాని క్రింద ఉండమని ఆదేశిస్తాడు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా వారి ఆలమందలు, ఆకలి దప్పుల చేత కానీ ఇతర అసౌకర్యాల చేత కానీ కలతపడకుండా వారం రోజుల పాటు ఆ గోవర్ధనగిరి ఛత్రపు నీడలో ఉండిపోతారు. అసాధారణమైన యోగ బలాన్ని కృష్ణుడు ప్రదర్శించాడు. అది చూసి ఇంద్రుడు విస్మయానికి గురైపోతాడు.
వెంటనే తన ప్రతాపాన్ని కట్టిపెట్టి మేఘాలను వెనక్కు పంపించేస్తాడు. అప్పటికి అహంకారంతో తను చేసిన తప్పును గుర్తించాడు. ఇంకా కృష్ణుడి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. అయితే ఇంద్రుడు చపల చిత్తుడు. ఇంద్రియలోలత్వము, భౌతిక సుఖాల పట్ల ఆసక్తి అతనిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి కారణంగా అప్పుడప్పుడు దారి తప్పి నడుచుకుంటూ ఉంటాడు. మళ్ళీ పశ్చాత్తాపంతో తన తప్పు సరిదిద్దుకుంటూ ఉంటాడు. భౌమాసురుడి వధ తర్వాత కృష్ణుడు అతని కొడుకు భగదత్తుడికి పట్టాభిషేకం చేసి, గతంలో భౌమాసురుడు దేవలోకం నుంచి అపహరించి తెచ్చినటువంటి అదితి, దేవమాత అదితి ఉంది కదా, ఆమె కర్ణకుండలాలు వాటిని తిరిగి ఇవ్వడానికి సత్యభామతో పాటు అమరావతికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు తన భార్య శచీదేవితో కలిసి వాళ్ళిద్దరినీ ఎంతో గౌరవంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేస్తాడు. ఎప్పుడైనా ప్రపంచంలో చూడండి, భౌతిక ప్రపంచం నేచరే అది. అధికమైన సంపద ఉంది అంటే మనిషిని స్వార్థపరుణ్ణి చేస్తుంది, అహంకారం చేస్తుంది. ఇంద్రుడిది కూడా అటువంటి ప్రవృత్తే. తమకు లాభం వస్తుంది అంటే ఎవరికైనా ఎంత గౌరవాన్నైనా ఇస్తారు. కానీ తమ అవసరం తీరగానే ఆ స్థితిని, ఆ స్నేహాన్ని మర్చిపోతారు. దేవమాత అదితి కర్ణకుండలాలను కృష్ణుడు తెచ్చి ఇచ్చినప్పుడు ఇంద్రుడు ఎంతో గౌరవంగా, వినయంగా ఆయన పాదపద్మాలకు శిరస్సు ఆనించి స్తోత్రం చేశాడు. అయితే అదే సందర్భంలో సత్యభామ కోరిక ప్రకారము పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళ్ళాలి అని కృష్ణుడు వాళ్ళు అలా ప్రయత్నిస్తున్నప్పుడు స్వర్గాధిపతి అయినప్పటికీ తన అనుమతి తీసుకోకుండా స్వతంత్రించి సాహసం చేసినట్లుగా భావించాడనమాట ఇంద్రుడు. అంటే తనే సురాధిపతి, నేనే స్వర్గానికి మహారాజునులాగా ఫీల్ అవుతున్నాడు. మరి అక్కడ తీసుకెళ్తున్నది ఎవరు? కృష్ణుడు కదా. కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడతాడనమాట. భగవంతుడి శక్తిని గురించి తెలుసుకోలేకపోయినప్పుడు, లేదంటే ఆయన శక్తిని పరీక్షించాలి అనుకున్నప్పుడు ఎంతటి వాళ్ళైనా సరే తమ అహంకారాన్ని ప్రదర్శించటమే అవుతుంది. వేరే ప్రయోజనం ఏమి ఉండదు. ఆ విధంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడే కాదు, ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడి విషయంలో అటువంటి పొరపాటు చేశాడు. బట్ ఆయనేమో అహంకారంతో చెయ్యలేదు, సందేహంతో చేశాడనమాట. ఈ పూతన బకాసురులకు సోదరుడైన అఘాసురుడు తన వాళ్ళను వధించిన కృష్ణుణ్ణి అతని మిత్రులతో పాటు చంపాలి అని అనుకుంటాడు. తనకున్న మహిమా సిద్ధి ద్వారా ఒక పెద్ద కొండ చిలువ రూపం ధరించి దారి మధ్యలో పడుకుంటాడు. వాడు ఎంత ప్రమాదకరమైన వాడు అంటే దేవతలు కూడా తనకి భయపడుతూ ఈ దానవుడు ఎప్పుడు వధించబడతాడో కదా అని ఎదురు చూసేవాళ్ళు. అమృతం దాగే దేవతలకు కూడా ఈ భయం అనేది తప్పదన్నమాట. కానీ కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్న గోపమిత్రులకు మాత్రం అసలు ఈ అసురుల భయమే ఉండదు. వాళ్ళ కళ్ళెదుటనే కృష్ణుడు ఎంతోమంది రాక్షసులను చంపి ఉన్నాడు. రాక్షసులే కాదు, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా తమ పక్కన కృష్ణ బలరాములు ఉన్నారు అని వాళ్ళ ధైర్యం. వాళ్ళకి అస్సలు భయదూరులుగా ఉండేవారు. తమ రక్షణ కోసము ఎవరైనా ఎన్ని ఏర్పాట్లైనా చేసుకోవచ్చు, ఎంతోమంది సెక్యూరిటీలు పెట్టుకోవచ్చు. అవన్నీ అనిశ్చితమైనవే. సర్వరక్షకుడైన కృష్ణుడిని నమ్ముకున్న వాళ్లకు ఇతరత్ర ఎటువంటి భయాందోళనలు ఉండవు. ఆ విధంగా గోపబాలురు కూడా తమ దారికి అడ్డంగా కొండ గుహలా పడుకుని ఉన్నటువంటి అఘాసురుడి నోటి లోపలికి నిర్భయంగా వెళ్ళిపోతారు. తన పట్ల అమితమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి మిత్రులు గోవత్సాలతో పాటుగా ఆ భయంకరుడైన సర్పం నోటిలోకి వెళ్ళిపోతుంటే, అంటే వాడు అలా ప్రవేశిస్తుండడం చూసి కృష్ణుడు ఒక క్షణం ఆందోళనకు లోనవుతాడు. చివరికి తను కూడా అసురుడి నోట్లో ప్రవేశించి తన దేహాన్ని పెంచటము ప్రారంభిస్తాడు. దాంతో ఆ రాక్షసుడికి ఊపిరాడక మరణిస్తాడు. మబ్బుల మాటను నిలబడి దీనంతా వీక్షిస్తున్న దేవతలు ఆనందభరితులైపోయి కృష్ణుడిపైన పుష్పవృష్టి కురిపిస్తారు. ఇంకా అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తుంటే గంధర్వులు చక్కటి స్తుతి గీతాలను ఆలపిస్తూ ఉంటారు. సంభ్రమంతో ఉన్నారు వాళ్ళందరూ. అలా చేస్తున్న మంగళకరమైన ధ్వనులు సత్యలోకం వరకు వినిపించాయి. వాడు స్వర్గలోకంలో ఉన్నారు, సత్యలోకం వరకు వినిపించాయన్నమాట. విషయం ఏంటా అని బ్రహ్మదేవుడు కూడా తొంగి చూస్తాడు పైనుంచి కిందికి. అప్పుడు బాలుడైన కృష్ణుడు అటువంటి అద్భుతమైన కార్యం చేయడము అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా అకాసుర వధ తర్వాత మిత్రులందరూ కృష్ణుడితో కలిసి యమునా తీరం మొత్తం మెత్తటి ఇసుక తిన్నెలు ఉంటాయి అక్కడంతా కూడా. ఇంటి నుంచి తెచ్చుకున్న ఆ చల్ది మూటలు విప్పి భోజనం చేయడం ప్రారంభిస్తారు.
ఇంతలోనే అక్కడ తిరుగుతున్నటువంటి దూడలు అక్కడ కనిపించకుండా కనుమరుగైపోయాయి. అది గమనించేసరికి గోపబాలురందరూ కూడా కృష్ణ మన దూడలు కనిపించడం లేదు, ఇప్పుడు ఎలాగా అని కలవరపడుతూ అంటారు. కానీ కృష్ణుడు మీరు భోజనాలు ఆపకండి, అవి దరిదాపుల్లోనే తిరుగుతూ ఉంటాయి, నేను స్వయంగా వెళ్తున్నాను అని తను కూడా చేతిలో పెరుగు అన్నం ముద్ద తీసుకుని ఉంటాడనమాట. ఎడమ చేతిలో పట్టుకుని ఉన్నాడు దాన్ని. అలాగే బయలుదేరతాడు. మరి ఎక్కడ వెతికినా దూడల జాడ కనిపించడం లేదు. తిరిగి వస్తుంటాడు. తిరిగి చూస్తే భోజనాలు చేస్తున్న గోపబాలురు కూడా కనిపించడం లేదు. దూడలతో పాటు మిత్రులు కూడా మాయమయ్యేసరికి కృష్ణుడు ఆలోచిస్తాడు. అసలు విషయం ఏంటి అంటే, పరమదుష్టుడు మాయావి అయిన అఘాసురుడిని ఒక గోపబాలుడు వధించటం అనేది బ్రహ్మదేవుడికి చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. కృష్ణుడి శక్తిని పరీక్షించటం కోసము అతనే మొదట ఆవుదూడలను తీసుకెళ్తాడు, తర్వాత గోపబాలులను కూడా తీసుకెళ్తాడు, అపహరించి వేరే చోట తీసుకెళ్ళి ఉంచేస్తాడు. కానీ కృష్ణుడు సామాన్య గోపబాలుడా కాదు కదా. జరిగిన విషయాన్ని వెంటనే గ్రహించేస్తాడు. బ్రహ్మదేవుడు నా మిత్రులను గోవత్సాలను అపహరించాడు, వాళ్ళు లేకుండా నేను వృందావనానికి ఎలా వెళ్ళగలుగుతాను, అక్కడ తల్లులందరూ ఎంతో దుఃఖిస్తారు అని ఆలోచించాడనమాట. అంటే గోమాతల గురించి కూడా ఆలోచించాడు. తన మిత్రుల తల్లులకు ఆనందం కలిగించడానికి, బ్రహ్మదేవుడికి తన సుప్రమసి గురించి అంటే తన పరమ ఆధిక్యం గురించి చూపించడానికి వెంటనే గోపబాలుడిగాను గోవత్సాలుగాను తనే రూపము ధరించాడు. కృష్ణుడి బృందంలో ఎంతోమంది గోపబాలురు ఉన్నారు అంటే, అలాగే అనేక సంఖ్యలో గోవత్సాలు కూడా ఉన్నాయి. వారి రూపాలు, ముఖ కౌళికలు, దేహధర్మాణము, ధరించే వస్త్రాభరణాలు, వాళ్ళ స్వభావము అన్నీ ఒకేలా ఉండవు కదా. ఒకరితో ఒకరు భిన్నంగా ఉంటారు. అయినప్పటికీ కృష్ణుడు అచ్చంగా ప్రతి బాలుడిలాగా మారాడు. అదేవిధంగా వివిధ వర్ణాలు, పరిమాణాలు కలిగిన దూడలుగా కూడా తనే మారాడు. పరస్య బ్రహ్మణ శక్తి అని విష్ణు పురాణంలో చెప్తారు. దేవదేవుడే తన శక్తి చేత జీవరాశులన్నిటి రూపాన్నిగా విస్తరించడం వలన ఈ మాత్రపు విస్తరణ కృష్ణుడికేమో కష్టం కాలేదు. అలా 1 సంవత్సరం పాటు ఎవరికి ఏ అనుమానము కలగకుండా గడుస్తుంది. తమ పిల్లల కంటే ఎక్కువగా తనను ప్రేమించే గోపమాతలందరికీ కూడా కృష్ణుడు తనను బిడ్డగా లాలించే అవకాశాన్ని ఇచ్చాడు. అదేవిధంగా గోవులకు కూడా తమ సంతానం పైన కలిగే కంటే కూడా కృష్ణుడిపైనే అనురాగం ఎక్కువ అన్నమాట. ఆ విధంగా గోమాతలు కూడా కృష్ణుడి కృపను పొందారు. అతనికి పాలిచ్చే మహాభాగ్యానికి నోచుకున్నారు. భూమిపైన సంవత్సరం గడిచిపోయింది. బ్రహ్మకు 1 క్షణమే గడిచింది. తన నిప్పుతో చెలగాటమాడుతున్నానేమో అని అతనికి సంశయం కూడా కలుగుతుంది. అతను ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేసరికి బృందావనంలో ఎక్కడ ఏ మార్పు ఉండదు. యథాప్రకారం కృష్ణుడు, అతని మిత్రులు, ఆవుదూడలు, వారి ఆటపాటలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కృష్ణుడి పైన తన మాయను ప్రదర్శించాలి అనుకున్నాడు బ్రహ్మదేవుడు. తన మాయలో తనే పడ్డట్టయింది. తను అపహరించి మాయా ప్రభావంతో నిద్రపుచ్చిన గోపబాలురు, దూడలు అక్కడే ఉన్నారు. వాళ్లే కృష్ణుడితో ఇక్కడెలా క్రీడించడం సాధ్యమైంది? వాళ్ళెవరు? ఎందుకు తన మాయకు ప్రభావితులు కాలేదు? ఇలా ఎంత ఆలోచించినా బ్రహ్మకు అర్థం కాదు. అతని అల్పమైన మాయ అపరిమితుడైన కృష్ణుడి మాయ ముందు సూర్యుడి ఎదుట మిడుగురు పురుగులాగా కాంతిహీనమైపోతుంది. ఇంకా పదునైన తన కొమ్ములతో బల ప్రదర్శన చేయడానికి ఒక పోటేలు వెళ్ళి కొండను ఢీకొడితే ఏమవుతుంది? కొండకే నష్టం లేదు, దీని కొమ్ములు విరిగిపోతాయి అంతే. అలా పరిమితమైన తన శక్తి భంగపడేసరికి బ్రహ్మదేవుడు తను కూడా భగవంతుడి మాయా సృష్టిలో ఒక కీలుబొమ్మ అని అర్థం చేసుకుంటాడు. తనతో ప్రస్తుతం ఆటపాటల్లో మునిగి ఉన్నవాళ్ళు నిజమైన వాళ్ళు కాదు అని తెలియజేయడానికి కృష్ణుడితో ఉన్న అందరూ విష్ణు రూపాలుగా మారిపోతారు. వారందరూ చతుర్భుజాలతో ఉన్నారు, అద్భుతమైన సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అది మాయా ప్రదర్శన కాదు, వాళ్ళందరూ కృష్ణుడి విస్తరణలైనటువంటి విష్ణు రూపాలు. ఈ దర్శనం తర్వాత ఇంకా బ్రహ్మదేవుడికి నిత్యము, జ్ఞానము, ఆనందము అనే 3 తత్వాల సంయోగమే దేవదేవుడైన శ్రీకృష్ణుడు అని తెలుసుకుంటాడు. బ్రహ్మదేవుడు సాధారణమైన జీవి కాదు. అయినప్పటికీ భగవంతుడి ప్రదర్శనను అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా మరింత విభ్రాంతికి అతను గురి కాకుండా అతన్ని ఆవరించిన యోగమాయా తెరను ఎత్తివేస్తారన్నమాట. వెంటనే మృత్యుహస్తాల నుండి బయటపడ్డట్లుగా కళ్ళు తెరిచి
సమస్త విశ్వాన్ని బ్రహ్మ చూడగలిగాడు. సరిగ్గా సంవత్సరం క్రిందట పెరుగన్నపు ముద్ద చేతిలో పట్టుకుని తన మిత్రుల కోసం వెతుకుతున్నట్లుగా బాలకృష్ణుడు ఎదురుగా కనిపించాడు. బ్రహ్మదేవుడు వెంటనే తన హంసవాహనం నుండి కిందికి దిగి ఒక బంగారు కడ్డీలాగా కృష్ణుడి ముందు సాగిలపడతాడు. తన నిజస్థితిని గుర్తించి అనేక విధాలుగా కృష్ణుడిని కీర్తిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే అంశాన్ని భాగవతం పదే పదే నిరూపిస్తూ ఉంది. ఎంతోమంది భక్తుల ద్వారా, అభక్తుల ద్వారా కూడా భగవంతుడు కృష్ణ పరమాత్ముడు ఆయన ఒక్కడే దేవదేవుడు అనే విషయము ధృవీకరిస్తున్నారు. హరే కృష్ణ.